హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి చేపల చెరువులు ఉన్నాయి ఉంటే ఎక్కడో కామెంట్ చేయండి. చేపల చెరువులు చూద్దాం. ఏలూరు మండలం జాలపూడికి వెళ్ళాను. ఇక్కడ చేపలు చూస్తారా, మేత కోసం ఎంత ఉవ్విళ్ళు ఉడుతున్నాయో. ఈ చేపల చెరువుల వివరాలు తెలుసుకుందామని కొంతమంది రైతులను కలిశాను. ఏం చేస్తున్నారండి? చేపలు మేత వేస్తున్నానండి. ఎన్ని ఎకరాలు ఉంటుంది చేపలు? 5 ఎకరాలండి. ఓకే, ఏంటండి ఈ మేత? రూపా ఫీడ్స్ అండి. ఓకే, దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు దీనివల్ల ఏంటంటే గ్రోతింగ్ బాగుంటుందండి. ఓకే, 70 రోజుల్లో మనకి 350 గ్రాముల దాకా ఈజీగా పెరుగుతుంది. ఆల్రెడీ 2 బట్టలు నేను వేసి తీసాను కూడా. ఇదే వాడుతున్నాం మేము కూడా ఎప్పటి నుంచో వాడుతున్నాం. ఖచ్చితంగా నెలకొచ్చి ఖచ్చితంగా 200 దాటి 200 తక్కువ మటుకు రావట్లేదు. ఇది కూడా బాగుందండి మేతకం. ఏ చేప వేస్తున్నారు? రూప్ చెందిన పంకజ్ అండి. ఈ కోటింగ్ కూడా బాగుంటుందండి. ఈయనతో పాటు చెరువులో చేపలకి మేత వేద్దామని వెళ్ళాను. ఫిష్ ఫీడ్ అయితే చాలా బాగుందంట. మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయండి. చూస్తున్నారుగా చేపలు ఎంత ఏపుగా పెరిగాయో. ఇలా చూస్తుండగానే చీకటి పడింది. అలలపై చంద్రకిరణాలు పడుతుంటే మాటల్లో వర్ణించలేనంత అందంగా ఉంది. ఎంతైనా చేపల చెరువులు ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అనిపించింది. ఏమంటారు?